హరి శ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విఘ్నేశ్వరునకు, ఆదిపరాశక్తికి, త్రిమూర్తులకు, పంచభూతములకు, సప్తఋషులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహములకు, వంది మాగాది ప్రమద గణములకు, 33 కోట్ల దేవతలకు నమస్కారం. సరస్వతీదేవి అనుగ్రహంతో భువనేశ్వరి మాత, నేను ఉపాసించే భువనేశ్వరి మాత అనుగ్రహంతో 2025వ సంవత్సరంలో ఈ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు అనేటటువంటిది చెప్తున్నాను అన్నమాట, ప్రపంచమంతా. అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరం గురించి జ్యోతిష్యంలో చాలా చెప్పుకొచ్చారన్నమాట. అంటే ఉదాహరణకి మనకి ఈ యొక్క ఆషాఢ మాసంలో బహుళ పంచం అనేటటువంటిది గురువారం వచ్చేటట్టయితే 2024లో వచ్చిందనమాట. అప్పుడు 2025లో కొద్దిగా ఐశ్వర్యం కలుగుద్ది ప్రపంచ దేశాలకు అని చెప్పారు. ఆ తర్వాత 2025వ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో ఆ యొక్క బహుళ పంచం అనేటటువంటిది మంగళవారం రోజున వచ్చిందనమాట. మంగళవారం వచ్చినప్పుడు అది బహు భయంకరమైనటువంటి వర్షం అది 2025వ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జనరల్గా వర్షాలు తక్కువ అన్నమాట విశ్వావసునామ సంవత్సరంలో. దానికి కారణం ఏంటంటే దానికి శుక్రుడికి ముందు సూర్యుడు కానీ, సూర్యుడికి ముందు శుక్రుడు కానీ, వెనక సూర్యుడు కానీ, వెనక శుక్రుడు కానీ, సూర్యుడికి ముందు వెనక కానీ ముందు కానీ శుక్రుడు ప్రయాణం చేసేటట్టయితే, రవికి ముందు కానీ వెనక కానీ శుక్రుడు ప్రయాణం చేసేటట్టయితే యావరేజ్ వర్షాలు అనేటటువంటివి ఉంటాయి. అదే శనికి ముందు శుక్రుడు ప్రయాణం చేసేటట్టయితే, అది ఇప్పుడు శని మీనంలో ఉన్నాడు, ఇక శుక్రుడు కొంతకాలానికి వస్తాడనమాట. అది ఆ శుక్రుడు మేషంలోకి వచ్చేసరికి జూన్ 1 నుంచి జూన్ 30 తారీఖు దాకా ఉంటాడు అనమాట. అప్పుడు చెరువుల గట్లు తెగిపోయేలాగా వర్షం ఉండను అని చెప్పారు. ప్రాక్టికల్గా లోగడ కూడా మేము చూసాం. అందువల్ల జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా చెరువుల గట్లు తెగిపోయేదాకా వర్షం ఉంటాయి. కాబట్టి మీరు పంటలు అవాయిడ్ చేయండి జూన్ 1 నుంచి జూన్ 30. ఆ తర్వాత టోటల్గా విశ్వావసునామ సంవత్సరంలో వర్షం తక్కువగా ఉన్నా కూడా ఏ పంటలు అనేటటువంటిది మనం వేసుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వర్షం తక్కువతో మనం అసలు ఏమి వేయగలం, వర్షాకాలం అయిపోయిన తర్వాత వేసే పంటలు ఏమన్నా ఉన్నాయా, కొద్దిగా నువ్వులు కానీ కందులు కానీ డిసెంబర్ తర్వాత వేసేటువంటి పంటలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ బాగా ఆలోచించి రైతులు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంలో ఆ పంటల వలన లాభం పొందాలనేటట్టయితే వాళ్ళు అలా చేసేటట్టయితే కొద్దిగా మంచి రిజల్ట్స్ పొందుతాం. ఈ విశ్వావసు అనేటటువంటిది ఏంటంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. అందువల్ల అతను గంధర్వుడు అన్నమాట, నాట్యకారుడు, ఖగోళ శాస్త్ర సంగీతం అనేటటువంటిది బాగా వచ్చు. మేనకతో భారీగా చెప్పారు. మన ప్రభావతి అనే కూతురుగా చెప్పారు. అందువల్ల ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది పేరు అంటే ఇప్పుడు రాక్షసనామ సంవత్సరం, ఆ సంవత్సరం రాక్షసులు పుడతారు. రక్తాక్షి నామ సంవత్సరం కొద్దిగా యుద్ధ వాతావరణాలు ఉంటాయి. ఇట్లా మనకి పేరు చెప్పారు. ఇది 39వ పేరు అన్నమాట. మనకి నక్షత్రాలు 60 లెక్కేసేటప్పుడు 39వ నక్షత్రం సంవత్సరం కింద ఇది వస్తుంది అనమాట. అందువల్ల మొత్తం మీద మంచిగా ఉన్నా కూడా గ్రహస్థితులన్నీ మనం చూసుకున్నప్పుడు ఎట్లా చూడాలి గ్రహస్థితులు అనేటటువంటివి అంటే, సంవత్సరం మొత్తం మీద ఇప్పుడు సపోజ్ ఈ యొక్క వర్షం పడేటప్పుడు మనకి పౌర్ణమి రోజున పడింది, పాడ్యం రోజున పడింది, అప్పుడు పడే వర్షాలు ఆ 15 రోజులు ఎలా ఉంటాయి, అమావాస్య ఇప్పుడు పడేటట్టయితే
ఆ వర్షాలు ఎలా ఉంటాయి, అట్లా అంతా ఇండికేషన్స్ ఇచ్చారు. అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం అనేది డిసెంబర్ చివరిలో వస్తుందన్నమాట. ఆ పూర్వాషాఢ నక్షత్రంలో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు అది కార్తె అనగానే 14 రోజులు మనకు ప్రయాణం చేస్తుంటాడు. ఆ మొదటి రోజుకి ఏమన్నా మనకి ఆరుద్ర కార్తె స్టార్ట్ అవుద్ది అనమాట. రెండో రోజు నెక్స్ట్ పునరుసు కార్తె స్టార్ట్ అవుద్ది అనమాట. అట్లా 14 వాటికి కూడా ఆ రోజున మబ్బు గమ్మితే ఆ కార్తెలో వర్షం వస్తుంది. ఆ రోజున తుప్పలు పడేటట్టయితే ఆ కార్తెలో వర్షం బాగా వస్తుంది. నిజంగా వర్షం పడితే తుఫాన్లు వస్తాయి ఆ కార్తెలో. ఈ టైప్లో చెప్పారు. అది క్యాలిక్యులేషన్ డిసెంబర్లో చేసినటువంటి వాళ్ళు చెప్పగలుగుతుంటారు అనమాట. అందువల్ల రవి సంక్రమణాన్ని బట్టి, అంటే రవి మేషరాశిలోకి ప్రవేశించిన దాన్ని బట్టి కూడా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ఎలా చెప్పాలి అనేటువంటిది ఋషీశ్వరులు మనకు అందించారు కేరళ గ్రంథాల్లో అనమాట. అందువల్ల ఈ యొక్క సూర్యుడు మేష సంక్రమణం అనేటువంటిది బహుళ పాడ్యం రోజు జరిగింది. ఎప్పుడు జరిగింది మేష సంక్రమణం అనేటటువంటిది? అది 14వ తారీఖు మనకి సూర్యుడు మేషంలో వచ్చినట్టుగా ఉన్నా కూడా అది 13వ తారీఖు నైట్ అనేటటువంటిది 3:25కి జరిగిందనమాట. ఈ 13వ తారీఖు నైట్ 3:25కి కుంభలగ్నంలో జరిగిందనమాట. కనుక కుంభలగ్నంలో జరిగినప్పుడు కుంభలగ్నాన్ని ఎవరు చూడటంలా, కుంభలగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు. ఇంకే గ్రహాల సంబంధం అనేటువంటిది ఏం లేదనమాట. అప్పుడు కుంభలగ్నానికి 3 సూర్యుడు ఉన్నాడు, 4 గురువు ఉన్నాడు, 2 శని రాహు శుక్రులు ఇట్లా గ్రహాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. వాటి ప్రభావంగా మనకు రిజల్ట్స్ ఇచ్చారు. అందువల్ల పాపగ్రహం అనేటువంటిది కుజుడు చూస్తున్నందువల్ల ఆ కుంభలగ్నాన్ని కొద్దిగా యుద్ధ వాతావరణాలు అనేటటువంటిది, రోగాలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయని శాస్త్రంలో చెప్పారన్నమాట. అందువల్ల ఈ కౌలవ కరణంలో ఈ యొక్క మేష సంక్రమణం జరిగినప్పుడు ఆ 15వ తారీఖు పొద్దున పట్టునకు ఉన్న కరణం కౌలవ కరణం. కౌలవ కరణం అది వర్షం యావరేజ్ అనమాట. అందువల్ల మనకేంటంటే మనకి వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి కొద్దిగా రైతులు అవి తెలుసుకొని ఏ పంట వేస్తే బాగుంటుంది, వర్షం తక్కువగా ఉండేటువంటి పంటలు ఏంటి, ఎప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఆలస్యంగా వేద్దామా విత్తనం, ముందే వేద్దామా అనేటటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కొంచెం లాభాలు పొందుతారు. కనుక కౌలవకరణంలో వచ్చినందువల్ల వర్షం యావరేజీ, ఆపదలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ధరలు అనేటటువంటిది కొద్దిగా మనం అనుకున్న కాలంలో కాకుండా అవి పెరగటానికి కూడా అవకాశాలు అనేటటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ మేష సంక్రమణం బహుళ పాడ్యంలో జరిగింది. పౌర్ణం అయిపోయిన తర్వాత పాడ్యాన్ని బహుళ పాడ్యం అంటారు అనమాట. అప్పుడు కూడా శుభ అశుభ సమ్మిశ్ర ఫలితాలు అనేటటువంటిది చెప్పారనమాట. ఈ స్వాతి నక్షత్రం రోజున మేష సంక్రమణం జరిగిందనమాట. ఈ స్వాతి నక్షత్రం వాయుమండలం 4 గ్రహాలు, 4 నక్షత్రాలు వాయుమండలం చెప్పారు. ఈ వాయుమండలంలో జరిగిందనమాట ఈ స్వాతి నక్షత్రం మేష సంక్రమణం స్వాతి నక్షత్రం రోజున అనమాట. దానివల్ల రాజభయం అంటే యుద్ధ భయం, ఆ తర్వాత తుఫాను కొద్దిగా రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. వర్షం తక్కువ, కష్టాలు అనేటువంటిది బాగా రావడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట. మనకి ఈ స్వాతి నక్షత్రం అన్న మళ్ళీ ఋషీశ్వర్లో మనకు కొంచెం ఆర్థిక బలం కలగడానికి అవకాశాలు ఉందని చెప్పారు. కాబట్టి ఆ వ్యాపారస్తులు కానీ కొద్దిగా జాగ్రత్త పనులు కానీ కొద్దిగా ఆర్థికమైనటువంటి మంచి పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల అది మనకి కౌలవ అనేటటువంటిది ఏంటంటే అది కొద్దిగా వాయుమండలం అని చెప్పారు కాబట్టి గాలి తప్పితే వర్షాలు రాదనమాట. ఇంకా రాజభయం అని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మేషంలోకి వచ్చాడు. రాజభయం అనేటువంటిది వచ్చేసేసింది ఆల్రెడీ. యుద్ధ వాతావరణం అనేది వచ్చింది. ఒక యుద్ధం ఎలా జరుగుద్ది అంటే పాపగ్రహం పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహం చేత చూడబడుతున్న ప్రకృతి విపరీతాలు, భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, మర్డర్లు జరగటం, టెర్రరిస్టుల అటాకులు, ఇట్లా మొత్తం మీద ప్రపంచం కొద్దిగా అల్లకల్లోలంగా ఉండే ఒక వాతావరణం వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మనకు చూడండి జనవరి 15 నుంచి 2 నెలలు మనకి
వర్షాలు అదే మనకి సూర్యుడు పాపక్షేత్రాల రన్ అయ్యేటప్పుడు శని కూడా ఉన్నాడు అక్కడ. అందువల్ల అక్కడ మనకు ఆల్రెడీ ఇజ్రాయిల్ అని చెప్పని ఇంకో దేశానికి వార్ అనేటటువంటిది ఆపకుండా కొన్ని విషయాలు అనేవి జరిగినాయి. అందుకని మెయిన్ ఫండమెంటల్ మీరు మర్చిపోకూడదు. పాపగ్రహాలు పాపక్షేత్రంలో కలవకూడదు, పాపగ్రహం చేత చూడబడకూడదు. ఇప్పుడున్నాడు సూర్యుడు, వాడు ఉచ్చబడింది పక్కన పెట్టండి, పాపగ్రహం ఆ పాపక్షేత్రంలో ఉన్నాడు. కాకపోతే సూర్యుడు ఉచ్చబడ్డాడు కాబట్టి సూర్యుడు గ్రహరాజు కాబట్టి రాజు ఏ యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాడో అక్కడ యుద్ధంలో విజయం చెందిస్తానికి అవకాశం ఉంది. అక్కడ కానీ లేదా ఆగస్టు 15 సెప్టెంబర్ 15లో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా యుద్ధ వాతావరణాలు వింటూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఆ టైంకి ఏంటంటే రాహు కేతువులు కూడా వచ్చేస్తారు. రాహు కూడా ఆ ప్రాంతాల్లో కొద్దిగా ఈ రాహు అనేటటువంటిది కొంచెం మనకు రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల కొద్దిగా మే 19వ తారీఖు ఆ మార్పులు అనేటటువంటివి వస్తాయి అన్నమాట. కనుక అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మే 19కి రాహు వచ్చాడు, ఓ 2 నెలలు సుమారు కుజుడు కర్కాటకంలో ఉంటాడు. అప్పుడు ఆ రాహుని కుజుడు చూస్తుంటే ఘర్షణలు, కత్తిపోట్లు, ఆపరేషన్లు, కొద్దిగా యుద్ధ వాతావరణాలు అనేటువంటిది ప్రకృతి అనేది సక్రమంగా ఉండదన్నమాట. మానవుల యొక్క మనస్సుల్లో తేడాలు అనేటటువంటిది రావడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పాపగ్రహాలు అయినటువంటి శని, రాహువు, రవి మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి అని చెప్పని మీనంలో కలిసినాయి. అప్పుడు మీనంలో కలిసినప్పుడు ఏంటంటే మనకి జంతువులు అనేటటువంటిది చేపలు, ఈ నదిలో ఉండే జంతువులు కొద్దిగా కష్టనష్టాలు జరగవచ్చు. ఆ శని ఆయిల్ గ్రహం కాబట్టి ఇదివరకు రోజుల్లో మనకున్న అనుభవంలో వాడలో 2 ఢీకొని ఆ నీళ్ళు ఆ యొక్క ఆయిల్ అంతా పడిపోయి ఆ తెట్టలుగా వచ్చి జంతువులని చనిపోవటాలని జరిగినాయి అనమాట. అందువల్ల ఈ శని మీనంలో ఉన్నాడు కాబట్టి ఏళ్ళు కట్ అవటం, షుగర్ వచ్చినటువంటి వాళ్ళు బాతుల్లో జారి పడతాం, కొన్ని కాంప్లికేషన్స్ అనేది ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ముస్లిం గ్రహం, క్రిస్టియన్ గ్రహం అనేటువంటి రాహు శనితో కలిసి ఉన్నాడు మీనంలో. ఆ తర్వాత కొద్దిగా మొన్నటిదాకా రవి కూడా కాంబినేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే నీటి యుద్ధం కూడా జరగవచ్చు. అదే విక్రాంతో ఏదో పంపించాడని చెప్పిన ఒకటి విన్నాం. జలాంతర్గాములతో ఆ యొక్క మనకి ఆ యుద్ధంలో ఆ నీరు మీద చేసేటటువంటి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు. కాల్బలం అని, ఇట్లా విమాన బలం అని, అది నేటి మీద కూడా యుద్ధం జరగడానికి అవకాశాలు అంటూ ఉంటుంటాయి. ఇది 2.5 సంవత్సరాలు ఒక రోజు కాదు. శని మీనంలోనే ఉంటాడు. ఆ మీనంలో శని ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి, కాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, పాదాలు జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఆరోగ్య నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, నిద్ర ఎక్కువగా తీసుకుంటూ చేస్తే వాళ్ళు బయటపడటానికి అవకాశాలు అంటూ ఉంటాయి. వృద్ధుల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఈ రాహు శని కలవంగానే కొద్దిగా కిడ్నీస్, ఒంటెలకు సంబంధించిన విషయాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఏదైనా ఇప్పుడు పాపగ్రహాలు కలిసినప్పుడు మేషంలోకి సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి పాపక్షేత్రంలోకి తేడా ఉంది. రేపొద్దున ఈ రాహు మనకి మారినప్పుడు కొద్దిగా అది మే 19వ తారీఖు మారినప్పుడు కుజ దృష్టి అనేటువంటిది ఉంటుంది. పాపక్షేత్రం పాపగ్రహంలో ఉండి మళ్ళీ ఇంకో పాపగ్రహం చూస్తుంది మే 19. అప్పుడు సూర్యుడు మారిపోతాడు. అక్కడ కూడా ఘర్షణల వాతావరణాలు. జనరల్గా రాహువుని కుజుడు చూస్తే కత్తిపోట్లు, ఆపరేషన్స్, యాక్సిడెంట్స్, రక్తపాతం, బాంబింగ్లు ఇవన్నీ చెప్తుంటాం అనమాట. భయపెడతాగా నేనేం చెప్పడం లేదు, శాస్త్రం మాత్రమే చెప్తున్నాను. సరస్వతీదేవి ఆ భువనేశ్వరి మాత ఉపాసనా బలంతో నా నోట్లోంచి పలుకుతున్నాయి అన్నమాట ఆ మాటలు అనేటటువంటి నమ్ముతున్నాను నేను. అందువల్ల ఇక ఈ స్వాతి నక్షత్రం అనేది మనం తెలుసుకున్నాం. వాయుమండలని రాజభయం అంటే రాజులు కూడా వాళ్ళు భయపడతారు. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఒక కాంప్లికేషన్ అనేటటువంటిది కొద్దిగా హిందూ అనేటటువంటి వాతావరణాల్లో ఆ ముస్లిమ్స్ అనేటటువంటి వాతావరణాలు ఒక 28 మందిని పహల్గామ్ అనేటువంటి దానిలో చంపేశారు. ఒక ముస్లింని చంపేశారు, ఒక క్రిస్టియన్ని చంపేశారు, ఒక హిందువుని చంపేశారు. సుంతి చేశారా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని రహస్యంగా పార్టీలు అనేటటువంటిది చంపడం జరిగిందనమాట. అందువల్ల ఇదివరకు రోజుల్లో ఏంటంటే కొంతమేర క్యాస్ట్ వైడ్, కొద్దిగా గ్రూప్ వైడ్ ఉండేదన్నమాట. ఇప్పుడు మతం వైడ్గా వచ్చింది. మత యుద్ధాలు ఎప్పుడు రాకూడదు, అవి చాలా కాంప్లికేషన్స్ దారితీస్తాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈ యొక్క మత యుద్ధాలకు ఏంటంటే కొద్దిగా
జాగ్రత్తగా ట్యాకిల్ చేసి వాతావరణాల్లో కష్ట నష్టాలు కలగకుండా ఉండాలి. కానీ ప్రపంచం అంతా దేశాలు ఏంటంటే జనాభా బాగా పెరుగుతున్నందువలన, అంటే మామూలుగా ప్రపంచ దేశాల్లో ఏంటంటే ఉదాహరణకి కొద్దిగా ఎక్కువ మంది, కొన్ని వేల మంది ప్రతిరోజు ఆ ముస్లిమ్స్ పుట్టడం అనేటటువంటిది, ఆ తర్వాత మిగిలిన క్యాస్ట్ అటువంటి వాళ్ళు పుట్టేటువంటి దానికంటే 4 రెట్లు ఎక్కువ పుడుతున్నందువల్ల వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందువల్ల అన్ని దేశాలు కూడా అక్కడ ముస్లిమ్స్ కంట్రీస్గా మారుతున్నాయి అన్నమాట. అక్కడ యూకేలో కూడా లా మినిస్టర్ ముస్లిమ్స్ని చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నేను జోషిని చెప్పేటప్పుడు అది అనతి కాలంలో యూకే ముస్లిం కంట్రీగా మారిపోద్ది. ఏంటది? బ్రిటన్గా ఉండి ఒక ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన దేశం ఇవాళ ముస్లిం కంట్రీ అయిపోతుంది. ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నారు ముస్లిమ్స్ని బాయ్కాట్ చేద్దాం, బ్యాన్ చేద్దాం, మన దేశానికి రాకుండా ఉండాలనేటువంటి వాతావరణాల్లో ఆలోచిస్తూ ఉన్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే విచిత్రమైన విషయం, ఒక ఇష్యూ జరగగానే అన్ని దేశాల వాళ్ళు మనకి సపోర్ట్ అనేటటువంటిది ఇస్తూ వాళ్ళ విమానాలతో సహా దించున్నారు ఇప్పుడు ఇండియాలో చాలా చోట్ల. ఇది కాక ఆఫ్ఘనిస్తాను వాళ్ళ బార్డర్ ఇష్యూ వలన అది భారతదేశానికి సపోర్ట్ ఇచ్చే సిచ్యుయేషన్స్ వచ్చేసేసినాయి. అదే బెలూచిస్తాన్ అనేటటువంటిది మొన్న ఆ యొక్క మిలిటరీ రైలు పేల్చినటువంటి వాళ్ళు వాళ్ళ బార్డర్ ఇష్యూ కూడా ఇప్పుడు తీర్చుకోవాలని చెప్పని నిర్ణయించుకున్నారు. అంటే ఏంటంటే కొద్దిగా అట్మాస్ఫియర్ అనేటటువంటిది అక్కడ చేసినటువంటి పనుల వలన, ఇది హిందువులు అక్కడ నువ్వు హిందువా అంటాం, కార్డు తీసుకోవటం, అక్కడ ఆ యొక్క గొడ్డలిప్పి చూడటం, అక్కడ సొంతి జరిగిందా లేదా అనేది, ఆ తర్వాత క్రిస్టియన్ అని చెప్పినా కూడా వాళ్ళేం వదల్లా. ముస్లిం అతను కొద్దిగా పాపం ఆపుదామని చెప్పి వెళ్తే ఆ కాశ్మీర్ అతను కూడా చంపేయడం జరిగింది. దాంతో కాశ్మీర్ కూడా ఆ ముస్లిమ్స్ అనేటటువంటి వాళ్ళందరూ కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా మాకు భారతీయ దేశానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తూ ఈ పర్యావరణం వల్ల మేము బాగున్నాము, కొంచెం మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి, టెర్రరిజం వల్ల మేము చాలా నష్టపోయామని చెప్పని ఓపెన్ స్టేట్మెంట్స్ అంటూ ఇస్తూ ఉన్నారు. అందువల్ల భారతదేశం ఏంటంటే వాడు కర్మభూమి అనేటటువంటిది కనుక కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు కాబట్టి మనం చేసిన కర్మఫలం మనం అనుభవం తప్పదని చెప్పని కొద్దిగా పద్ధతైన జీవన విధానం అనేది ఉంది. అక్కడ ఒక పక్క ఏ దేశం అయితే ఏందో అక్కడ ముస్లిమ్స్ దేశం అనేటటువంటిది మా ఖురాన్లోనే రాశారండి, అన్ని మతాలని చంపేసేసేయమన్నారు, ఒక ముస్లిం మతం మాత్రమే మేము ఉండాలి, మేమే పరిపాలించాలి చివరికి, అందువల్ల మా మతం చెప్పినట్టు మతాధిపతి చెప్పినట్టు మేము చేస్తున్నామని చెప్పని చెప్తున్నారు. ప్రపంచంలో ఇంతమంది మేధావులు ఉండి వాళ్ళని కూర్చోబెట్టి జనాన్ని చంపడం మంచిది కదయ్యా, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, కోర్టు కేసులు వస్తాయి, వాతావరణాలు వస్తాయి అంటే, కోర్టు కేసులు అనేటటువంటిది ఏంటంటే వీళ్ళు మైనార్టీ అని చెప్పని శిక్షలు కూడా మనకి గేయట్లేదనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, 15 నిమిషాలు టైం ఇచ్చేటట్టయితే మొత్తం అందరిని లేపేస్తాను పోలీసులు పక్కనకి వెళ్తుంటారు, అయినా కూడా ఏమనరు. అదే ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి ఎవరిని అనేటట్టయితే తీసుకెళ్లి జైల్లో వేసేసేసి లోపలే చేస్తారు. మొత్తం మీద ఆ సెక్యులరిజం అనే వాతావరణాల్లో చాలా కష్ట నష్టాలు అనేటటువంటిది మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ నాకు సంబంధం లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి గుర్తు చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ అయి ఉండి వాళ్ళు అది ఇక వాళ్ళ తత్వంలో అక్కడ వాళ్ళకే మంచి జరగాలి అనే దాంతో వెళ్ళారు. ప్రపంచం ఏదో ఒకనాడు మేలుకుంటుంది, ఎందుకంటే గ్రహ ప్రభావాలు మారుతూ ఉంటాయి. ఆ మేలుకున్నప్పుడు ఏంటంటే కర్మఫలాలు అనేవి ఉంటాయి కాబట్టి, ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను 10వ తరగతి చదివేటప్పుడు 40 కోట్ల మంది అక్కడ మనకి ఆవులు ఉండే అనమాట. అక్కడ జనాభా ఏమన్నా మనకి 4 రెట్లు ఉండే అనమాట ఆవులు, 160 కోట్ల ఆవులు ఉండేవి. ఒక మనిషికి 4 కోట్ల ఆవులు ఉండేవి. ఆవులు కొండ మీదకి వెళ్ళి యజమానికి వాసన చూసి ఏ రోగం ఉందని చెప్పి ఆ రోగం తగ్గడానికి ఆవు ఆ గడ్డిని తినేసి వచ్చేసి ఆ జంతువుని చూసి పాలిస్తే ఆ ఆవు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. పూర్వం ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల. ఆవులు ఉన్నటువంటి ఏ ఇంట్లో మరణాలు లేవు, 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికారు అనమాట. అటువంటి ఆవుని మనమైతే ప్రేమిస్తున్నాం కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. మీరు ప్రేమిస్తే మాకేంటి, మేము చంపేస్తాం,
మా మతం ఆచారం, మా రూలు అని చెప్పాను. రూల్ పెట్టేటటువంటి వాళ్ళు ఎలా పెట్టాలి? అక్కడ మనకి నిర్మాణం జరిగేలాగా ఉండాలి. కనుక ప్రస్తుతం ఏదైనా సరే ప్రపంచంలో నిర్మాణం జరిగేలా ఉంది. నిర్మాణం ఎప్పుడు జరుగుద్ది? ప్రాణం పోస్తే నిర్మాణం జరుగుద్ది, ప్రాణం తీస్తే నిర్మాణం ఎందుకు జరుగుద్ది? కక్షలు, కుతంత్రాలు, కనుక వాతావరణాలు అనేటువంటి చాలా వచ్చినాయి. వీళ్ళు ఏంటంటే భారతదేశంలో ఒక 1000 సంవత్సరాలు 700 సంవత్సరాలు ముస్లిం చేత పరిపాలించబడి 200 సంవత్సరాలు బ్రిటిష్ చేత పరిపాలించబడి కొన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమైనా సాధించారా? వాళ్ళ దేశం కూడా ముస్లిం దేశంగా మారిపోతుంది అనమాట. అందువల్ల అన్ని దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి ఏమని ముస్లిమ్స్ని మనకి మార్చాలి, వీళ్ళు రాకుండా చేయాలి అని చెప్పాను. అవన్నీ మీకు తెలుసు. కనుక ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు పాపక్షేత్రం పాపగ్రహం కాబట్టి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసాడు అనమాట. ఆ బాంబింగ్ వాతావరణాల్లో వాళ్ళు అడ్డగోలుగా ఏనాడు లేనటువంటిది క్యాస్ట్ అడిగి అక్కడ 3 క్యాస్ట్ల వాళ్ళని చంపడం జరిగింది. అందులో హిందువుని కొద్దిగా ఎక్కువగా చంపడం జరిగింది ఘోరంగా. 16వ తారీఖున పెళ్లి జరిగి ఏప్రిల్లో ఎమ్మటే పెళ్లి జరగగానే అది జీవితంలో మర్చిపోలేము. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి పాపం ఎంత బాధపడుతుంటుంది. కనుక ఒక వ్యక్తి బాధ మరి ఒక వ్యక్తికి శాపమై తగులుద్ది. ఎవరి వలన జరిగిందో వాళ్ళ వల్ల శాపమే తగిలింది. మనకు చూడండి ఎన్నో చూసామన్నమాట. భారత యుద్ధం కానీ, కురుక్షేత్ర యుద్ధం కానీ, ఆ తర్వాత ఇట్లా మనకి రామాయణ యుద్ధాలు కానీ ఇవన్నీ మనం చూసాం. ఎందుకు జరిగినాయి? ఇప్పుడు ఎక్కడైతే బ్యాడ్ చేశారో రావణాసురుడు ఉన్నాడు, తప్పు చేశాడు. స్త్రీని అక్కడ చెల్లెల మాటిని అక్కడ చేయంగానే ఆటోమేటిక్గా ఒక యుద్ధం జరిగి స్మాష్ అయిపోయింది. రాజ్యం కూడా స్మాష్ అయిపోయింది. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ భాషలో వాళ్ళ మతంలో ఇలా పక్క వ్యక్తికి బాధ కలిగితే మనకి కష్టమని మన జ్యోతిషాస్త్రం క్లియర్గా చెప్పారు. మిత ఆహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడిల భక్తి కలిగి చెడు అలవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవిస్తే మనకి జాతకంలో ఉన్న మంచి చెప్పమన్నారు. పక్క వ్యక్తిని మర్డర్లు చేసేసేస్తే అన్ని దేశాలు అన్ని మతాలని మనం చంపేసేస్తాం, మా ఖురాన్లో రాశారు అని చెప్పిన వాడు చెప్తా ఉంటే దానికి అంతేమిటి? చివరికి ఏమిటి? ఎక్కువ దేశాల్లో మీరు పరిపాలించినా కూడా ఇప్పుడు ముస్లిం కంట్రీ ఉందండి, సపోజ్ పాకిస్తానో బంగ్లాదేశో లేకపోతే ఇంకేదో ఆఫ్ఘనిస్తానో ఉన్నాయి. ఆ దేశాల్లో వాళ్ళు సుభిక్షితంగా ఉంటున్నారా? గొడవలు లేకుండా ఉంటున్నారా? కొట్లాట్లు బాగా ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేవు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం లేదు. ఆ జంతు మాంసాలు అనేటటువంటిది వాళ్ళు తింటూ వాళ్ళ జీవన విధానం వాళ్ళ మతం చెప్పినటువంటి జంతు మాంసం. అంటే ఇప్పుడు వాళ్ళు మనం వచ్చరికి ఆవుని పవిత్రంగా చూస్తాము, వాళ్ళు వచ్చరికి ఆ పంది అనేటువంటి దానికి కొద్దిగా వ్యతిరేకంగా చూస్తుంటారు. దానివల్ల అక్కడ వాతావరణాల్లో వాళ్ళు కొంచెం దాని జోలికి వెళ్ళరు. కనుక వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. రూల్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే సర్వజనీయమైన రూల్స్ ఉండాలి. లోకమంతా సుభిక్షితంగా ఉండే రూల్స్ ఉండాలి. అందరూ చక్కగా బాగా ఆనందంగా ఉండే రూల్స్ ఉండాలి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అప్పుడప్పుడు? ఎందుకు హిట్లర్ అట్లా కొన్ని లక్షల మందిని ఆ యొక్క గోడౌన్లలో పెట్టి చంపేసేసాడు? ఇవాళ ఆయన సాధించింది ఏమన్నా ఉందా? ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు కదా. అందువల్ల ఎవరు చేసిన కర్మఫలం వాళ్ళు అనుభవించ తప్పదని చెప్పిన అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అక్కడ ఎందుకు మరి ఖురాన్లో పెట్టలేదో తెలియదు. అదేమంటే మనకి 10% డొనేషన్ ఇవ్వాలంటే అని క్రిస్టియన్స్ చెబుతుంటారు. వాళ్ళు కూడా రంజాన్ అప్పుడు కూడా మేము దానం చేస్తామండి అని చెప్తుంటారు. వడ్డీ వ్యాపారం లేదండి అంటారు. మా మతం మంచిది అంటారు. అన్నీ మంచిదే. మర్డర్ చేయటం ఏంటి అసలు? ముందు వేరే క్యాస్ట్ వాళ్ళని మర్డర్ చేయాలి, వేరే మతం వాళ్ళని మర్డర్ చేయాలి అనేటువంటి రూలు వాళ్ళు ఆలోచించి, మేధావులు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించి ఈ రూల్ అమెండ్ చేద్దామని చెప్పి అనుకోరు. వాళ్ళు చెప్పేశారు కాబట్టి అది వేదం కింద తీసుకుందాం. శాస్త్రం రహస్యం అనంతం. శాస్త్రం తెలియట కన్నా శాస్త్ర అర్థము తెలియటం ముఖ్యము. శాస్త్రములన్నీ క్రమ ప్రవర్ధమైన అభ్యుదయ సిద్ధమే. ఇదివరకు రోజుల్లో సౌశల్యం కోసం యుద్ధాలు జరిగినప్పుడు ఆడవాళ్ళందరూ అగ్నిలో దూకి చనిపోయారు. బాల్య వివాహాలు అనేది ఒకప్పుడు ఉన్నాయి, ఇవాళ ఒకప్పుడు లేవు. విధవా వివాహాలు అనేది ఒకప్పుడు ఉన్నాయి, ఇవాళ లేవు. విధవా వివాహాలు అంటే మనం మార్చుకుంటున్నాం కాలానుగుణంగా. మనుధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోట్పాట్లు ఏదంటే మనం మార్చుకుంటున్నాం. అక్కడ వాళ్ళు ఏంటంటే మా పూర్వీకులు చెప్పారు, మా ఖురాన్లో ఉన్నది లేకపోతే మా మతంలో ఉన్నది, అందువల్ల మేము ఇది చేయాల్సిందే అని చెప్పినంటే చివరికి మిగిలేది ఎవరు?
చివరికి మిగిలేదు అన్ని క్యాస్ట్లు వాళ్ళు పోయిన తర్వాత సపోజ్ ముస్లిమ్స్ ఉన్నారనుకుందాం, వాళ్ళు మిగులుతారా రేపొద్దున? కర్మఫలాలు అనేది పనిచేస్తుంటాయి కదా. అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ దేశం ఉంది, సుభిక్షితంగా అమెరికా కంటే దాటి ఏమైనా ముందుకెళ్ళిపోయిందా? ఆయుధ సంపత్తిలో ముందుకెళ్ళిందా? ఆహార విషయాల్లో ముందుకెళ్ళిందా? పంటలు పండించే విషయాల్లో ముందుకెళ్ళిందా? దయాదాక్షిణ్యాల్లో ముందుకెళ్ళిందా? అక్కడ వాయు వరుసల్లో ముందుకెళ్ళిందా? ఏదో వాళ్ళు చెప్తారు మా క్యాస్ట్లో వాయు వరుసలు లేవు అది ఇది అని చెప్పని. కనుక ఎవరి రూల్స్ వాళ్ళు పాటిస్తే కొంతమేర పాటించవచ్చు. అందువల్ల ఇక్కడ ఏంటంటే శాస్త్రం అనేటటువంటిది సర్వజనీనమైనది. కనుక రాహుకాలం అనేటువంటిది మద్రాసులో పనిచేస్తాడని మా దగ్గర పనిచేయదు. ఈ సూర్యగ్రహణం అనేటటువంటిది జపాన్లోనే పనిచేస్తుంది, ఇండియాలో పనిచేయదు. సూర్యుడు ఒక్కడే ప్రపంచానికి. సూర్యగ్రహణం అనేటువంటిది ప్రపంచం అంతా పనిచేస్తుంది. మన గ్రంథాలు తప్పు రాశారు, ఇక్కడ కనపడతలేదు కాబట్టి గుళ్ళు తీయచ్చు, ఇక్కడ చెయ్యొచ్చు అని చెప్పారు. రాంగ్. తండ్రి ఒకడే ఉంటాడు, తండ్రి అమెరికా వెళ్ళినా ఆయనకు నష్టం జరిగితే ఆ కుటుంబం అంతా బాధపడుద్ది. సూర్యుడు చంద్రుడు అనేటటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉండేటట్టయితే, ఆ ప్రపంచంలో వాళ్ళకి గ్రహణం పట్టేటట్టయితే ప్రపంచం అంతా బ్యాడే. ఆ చంద్రుడి గ్రహణం పడితే తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మకి, కుటుంబ స్త్రీలకి మానసిక వేదన. ప్రపంచాన్ని ఆటాడించేది అసలు సూర్యచంద్రులు. ఆత్మగ్రహం, మనస్సు గ్రహం. కనుక ఆత్మగ్రహం, మనస్సు గ్రహంకి మనం శాంతి చేయాలంటే ఎలా ఉండాలి ఏమిటి అనే దానిలో సంధ్యావందనం అని చెప్పని, గాయత్రి పూజా విధానం అని చెప్పని, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పని గాయత్రి పూజ చేసి ఆ నీళ్లు మనం నదిలోకి వదులుతున్నాం. ఎందుకు వదులుతున్నాం? అది దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో మనం వదులుతున్నాం. నాకే మా అబ్బాయే పాస్ అవ్వాలి, నాకే ప్రమోషన్ రావాలి, నేనే 1000 ఏళ్ళు జీవించాలి అని చెప్పి అనుకోవట్లా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అక్కడ. కనుక మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రూల్స్ ప్రకారంగా కొద్దిగా అడ్డగోలుగా పక్క వ్యక్తికి బాధ కలిగిన, శాస్త్రం చెప్పారు పక్క వ్యక్తికి బాధ కలిగితే నువ్వు స్మాష్ అయిపోతావు అని చెప్పారు. అటువంటిది ఒక్కడిని ఎవరినో తీసుకెళ్ళి అక్కడ వాతావరణాల్లో అభినయ ఎవరో ఒక మిలిటరీ అతన్ని, మద్రాసు అతన్ని తీసుకెళ్తే ఆ రోజున ప్రపంచ దేశాలు సపోర్ట్ ఇచ్చి అతన్ని మళ్ళీ పాకిస్తాన్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ ఉన్నది మనం పని చేసేటప్పుడు సపోజ్ జరిగినప్పుడు ఏంటంటే ఆ దేశ రాజు ఏం చెప్పాలి? ఏమంటే పొరపాటు అయిపోయింది, మా వాళ్ళు ఇది చేశారు, మనం కూర్చొని మాట్లాడుకుందామంటే యుద్ధాలు ఉంటాయా, ఈ కాంప్లికేషన్స్ ఉంటాయా? అందువల్ల రాజు అనేటటువంటి వాడు ఏంటంటే ప్రజల క్షేమం కోరేటటువంటి వాడై ఉండాలి. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కొద్దిగా తలమానికంగా ఉండాలి. వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఉన్నది అమెరికా సపోర్ట్ ఇస్తున్నది, రష్యా సపోర్ట్ ఇస్తున్నది, ప్రతి దేశం సపోర్ట్ ఇస్తున్నది. వాళ్ళ విమానాలు వచ్చి మన దగ్గర కూర్చొని ఉన్నాయి. చిన్న దేశం పాకిస్తాను. కనుక వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చేటట్టయితే ఏమైపోద్ది? వాళ్ళు అసలు ఆలోచించరేంటి? అలా వాటర్ని నిలిపేసేసారు. నీళ్ళు ఎంత ముఖ్యం? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం లేకపోతే మానవుడు బతకలేడు. అటువంటిది ఆ నీరు అనేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మన పూర్వీకులు ఆ నీళ్ళలోకి మంత్రాలు పంపించి ఎవరైనా ఇస్తే అవి జరిగినాయి. రాములు వారికి మంత్రించి ఒక మామిడి పండు ఇస్తే అయినా జరిగినాయి. కనుక వాళ్ళు ఎందుకనో మరి వాళ్ళ మా మతమే అని చెప్పిన ఉద్దేశంతో రాంగ్ రూట్గా వెళ్ళి రాబోయేటటువంటి కాలంలో చాలా చాలా కష్ట నష్టాలకి, కాంప్లికేషన్స్కి, వినాశనానికి దారితీసేలాగా మన రూల్స్ ఉండకూడదు. మన మతం ఆచారాలు అనేటువంటి ఉండకూడదు. కనుక మతాల గురించి కాదు కానీ ప్రస్తుతం ఎలా ఉంది విశ్వావసనామ సంవత్సరంలో అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. కనుక విశ్వావసనామ సంవత్సరంలో మనకి రవి మేష సంక్రమణం అనేటువంటిది బహుళపాడ్యం రోజున జరిగింది కాబట్టి మంచి చెడు, బహుళపాడ్యం అంటే పౌర్ణమి తర్వాత రోజు అనమాట. మంచి చెడు జరిగినాయి. కవలోకరణంలో జరిగింది కాబట్టి వర్షాలు పెద్ద తక్కువ, యావరేజ్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ మీద వర్షాలు కాదు. సూర్యుడికి ముందు శుక్రుడు నడిచినా, శుక్రుడు నడిచినా వర్షాలు వస్తాయి. ముందు నడిస్తే ఎక్కువ వస్తాయి అనేటువంటిది. శనికి ముందు శుక్రుడు నడిస్తే చెరువులు గట్టు దిగిపోయేలాగా వర్షం వస్తుందని చెప్పని ఆ పౌర్ణమి రోజున, అమావాస్య రోజున, పాడ్యం రోజున వచ్చేటట్టయితే, అమావాస్య ముందు పాడ్యం రోజున కనుక వర్షం వచ్చేటట్టయితే 15 రోజులు వర్షాలు వస్తాయని, పౌర్ణమి ముందు పాడ్యం రోజు వర్షం వచ్చేటట్టయితే తక్కువ వస్తుందని, పూర్వాషాఢ నక్షత్రం రోజున ఆ సూర్యుడు ప్రవేశించినప్పుడు ఆ యొక్క 14 కార్తీలకు కూడా ఎలా వచ్చేది వర్షం. ఎంతో గొప్ప శాస్త్రం మన వాళ్ళు చెప్పారు. అది మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట. ఆ తర్వాత మనకి సూర్యుడు సంక్రమణం అనేది 3:25కి అక్కడ తెల్లవారుజామున 13వ తారీఖు 3:25కి సూర్య సంక్రమణం జరిగింది. అప్పుడు కుంభలగ్నంలో జరిగింది. ఆ కుంభలగ్నంలో జరిగినప్పుడు లగ్నంలో ఎవరు లేరు.
ఆ లగ్నాధిపతి రాహుతో కలిసి ద్వితీయంలో అక్కడ శుక్రుడితో కలిసి గ్రహస్థితిలో ఉన్నాడు. అందువలన అది పాపగ్రహాల కాంబినేషన్లో ఉన్నాడు. కుజుడు చూస్తున్నాడు ఓ పాపగ్రహం. దానివల్ల ఏం చెప్పారంటే అది వర్షం బాగా తగ్గుద్దని చెప్పారు. కుజు దృష్టి వలన అక్కడ కొద్దిగా కుంభానికి ఉన్నందువలన యుద్ధ భయం అని చెప్పారు. రోగాలు వస్తాయని చెప్పారు. అట్లాగే స్వాతి నక్షత్రం వాయుమండలం అని చెప్పారు. ఐదు నక్షత్రాలని కొద్దిగా వాయుమండలం కింద పెట్టారనమాట. వాయుమండలంలో జరిగినందువలన రాజభయం, అది కూడా గవర్నమెంట్ రైడింగ్, లేకపోతే గవర్నమెంట్ రైడ్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు పట్టుకోవాలి తప్పు చేస్తే, యుద్ధమైనా అవ్వాలి, తుఫాన్లు వస్తాయని చెప్పారు, వర్షం తక్కువ అని చెప్పారు, కష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పారు. అదే స్వాతి నక్షత్రం అనేటటువంటిది మళ్ళీ ఇంకొక పద్ధతిలో మనకి ఆర్థిక పుష్టి కలగటానికి, ఐశ్వర్యం కలగటానికి అవకాశం అనేటటువంటిది ఉన్నది అని చెప్పారు అన్నారన్నమాట. మనకి ఇక్కడ పోయిన సంవత్సరం మనకి బహుళ పంచం అనేటువంటిది గురువారం రోజున వచ్చింది. బహుళ పంచం గురువారం రోజున వచ్చిన ఏంటంటే కొద్దిగా సుభిక్షితంగా వస్తుంది విశ్వావసనామ సంవత్సరం అని చెప్పారు. 2025 సంవత్సరంలో బహుళ పంచమి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బహుళ పంచమి మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చినందువలన ఆ తర్వాత వచ్చేటటువంటి సంవత్సరం ఏదైతే ఉందో 2026లో అక్కడ భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తాయి, అక్కడ కూడా కొన్ని ప్రకృతి విపరీతాలు వస్తాయని చెప్పారు. అంటే ఈ సంవత్సరం బహుళ పంచం గురించి వచ్చే సంవత్సరం చెప్పారు, శాస్త్రంలో చెప్పారు అనమాట. ఆ తర్వాత ఈ గంధర్వుడు అని చెప్పారు, విశ్వావసు నాట్యకారుడు అని చెప్పారు, ఖగోళ సంగీతం అనేటువంటిది అతనికి వచ్చని చెప్పారు, ఆ మేనక భార్యగా చెప్పారు, అతను 39వ సంవత్సరంగా ఇప్పుడు వస్తుందని చెప్పారు. కనుక నమ్మకాలు పెరిగితే, విశ్వాసాలు పెరిగేటట్టయితే, ఎదుటివాడిని నమ్మేటట్టయితే మనకి మంచి జరగడానికి అవకాశం ఉంది. మనం ఎవరిని నమ్ముతున్నాం, అన్ని క్యాస్టులు పక్కన పెట్టేసేసి మతం సంబంధంగా నమ్మకాలు పోగొట్టుకొని ద్వేషభావం, వ్యతిరేక భావం పెంచుకున్నందువలన ఈ విశ్వావసనామ సంవత్సరంలో కష్ట నష్టాలకు గురవుతాం మనం. అంటే ఒక హిందువులకి లేకపోతే ముస్లిమ్స్కి అని చెప్పటంలో అందరికీ చెప్తున్నాను అనమాట, కష్ట నష్టాలకు గురవుతాం అనమాట. అట్లాగే మనకి ఇతరుల మీద ఆధారపడటం అంటూ ఉంటుంది, దయ అనేది కొద్దిగా పెరుగుద్ది, కరుణ పెరుగుద్ది, కొద్దిగా శ్రేయస్సు అనేటటువంటిది కూడా కొంత పొందటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. అందువలన వర్షాలు తక్కువ కాబట్టి రైతులు ఏం చేయాలంటే, అంటే మనకి జూన్లో వర్షాలు బాగా వస్తాయి, ఎందుకంటే శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషరాశిలో ప్రయాణం చేస్తుంటాడు జూన్లో. మేషరాశిలో ఎప్పుడు దాకా ఉన్నాడంటే ఈ శుక్రాచార్యులు, శుక్రాచార్యులు జూన్ మేషంలో వచ్చేసరికి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు దాకా ఉన్నాడు. అక్కడ కొద్దిగా చెరువులు గట్లు తెగిపోయేలాగా వర్షం ఉన్నారు, ఉపయోగం లేని వర్షం, ఎందుకంటే మనకి వ్యవసాయం అక్కడ సాగదు కదా. అందువల్ల అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అది లోగడ ప్రాక్టికల్గా నేను చూసా, శని ముందు శుక్రుడు నడిస్తే ఏంటి అనేటటువంటిది. అట్లా నేను కూడా ఇప్పుడు ఈ 12 రాశులకు కూడా ఫలితాలు అనేటటువంటిది అది క్లియర్గా ఇస్తానమాట, ఏ రాశికి ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ప్రజెంట్ ఏంటంటే విశ్వావసనామ సంవత్సరంలో మన ఋషీశ్వర్లు సంవత్సర ఫలితాలు ఇచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రం, మేధావులైనటువంటి ఋషీశ్వర్లు 18 ఋషీశ్వర్లు, మా గురువు గారు పులియల్కెళ్తాడు కృష్ణ సుదర్శన గారు, కేరళ గ్రంథం అనేటువంటిది కేరళ జోషి రాశారు, కరెక్ట్ పేరు ప్రశ్న మార్గం అనేటువంటి గ్రంథంలో ఇవన్నీ చెప్పున్నారు కాబట్టి అవి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. అందువల్ల యద్భావం తద్భవతి ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మంచి జరగాలని కోరుకుందాం, పక్కన వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా కష్ట నష్టాలు జరుగుతున్నాయి. అసలు ఒకసారి ఆలోచించండి, బంగ్లాదేశ్ ఉంది, 12 కోట్ల మంది మన దగ్గరికి వచ్చేసారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, రోహింగ్యాలని చెప్పి అంటున్నారు, ఏదో వాళ్ళకి సపోర్ట్ మిగిలినటువంటి వాళ్ళు ఇస్తున్నారు. మనం అందరం ఎక్కువైపోయితే భారతదేశం అనేది మనకు క్యాప్చర్ చేయొచ్చు, అందరినీ చంపేసేసి లేకపోతే అందరికీ కష్ట నష్టాలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి అనుకుంటున్నారు. ఏది జరగాలని రాసిపెట్టుందో అది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ యద్భావం తద్భవతి. అందువలన బ్రాహ్మిన్స్ కానీ, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, వేద పండితులు కానీ, మేధావులు కానీ చాలామంది ఉన్నారు. కనుక మనం వాళ్ళ దగ్గర మనం సలహాలు తీసుకోం.
కనుక వాళ్ళు ఏంటంటే మాకు బైబిల్ ఉందనో మాకు ఖురాన్ ఉందనో మాకు ఇది ముఖ్యమే అని చెప్పిన ఉద్దేశంతో అక్కడ అక్కడ వాళ్ళకి తప్పని తెలిసిన వాళ్ళ మనసు చూపుతున్నా ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేసి ఏదో రకరకాల వాతావరణాలు ఇట్లా చేస్తున్నారు అన్నమాట. గవర్నమెంట్ కూడా అక్కడ న్యాయం చేయటంలా. ఇది భారతదేశానికి, హిందూ తత్వానికి, ఈ దేవాలయాల వ్యవస్థకి కానీ, ఈ పురోహితులకు కానీ, కొద్దిగా ఎవరైతే కాపాడుతున్నారో భారతదేశాన్ని, హైందవ ధర్మానికి కానీ సపోర్ట్ ఇవ్వటల్లా, న్యాయం చేయటల్లా. కనుక ముస్లిమ్స్గా నా మదర్సాలు ఇస్తున్నారు, అక్కడ కూడా క్రిస్టియన్స్కి ఏమన్నా వాళ్ళకి నెల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ముస్లిమ్స్కి డబ్బులు ఇస్తున్నారు, హిందువులకి ఇవ్వట్లేదు. వాళ్ళ దేవాలయాల నుంచి, తిరుపతిలో నుంచి అయితే నెలకి 50 కోట్లు తీసుకుంటున్నారు. అవన్నీ కరెక్టా అంటే రాజే సక్రమంగా లేడు, రాజు పరిపాలన సక్రమంగా లేడు. మొన్నది రాజు ఆయన క్రిస్టియన్ అయ్యి ఉండి, ఆయన పూర్వీకుల నుంచి కూడా అలా ఉండి, ఆయన కొద్దిగా హరిద్వార్లో తీసుకెళ్ళి ఒక స్వామీజీ ముంచేసేసి పైకి రేపి ఈయన హిందూ అయిపోయాడని కానీ నమ్మేసేసి గుద్దదలు పడేశారు. 151 సీట్లు ఇచ్చారన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, క్రిస్టియన్స్గా చాలామందిని మార్చడానికి ప్రయత్నం చేశారు. ఆ బెజవాడలో కూడా ఆ యొక్క దుర్గాదేవి ఎదురుగా ఉన్నటువంటి నదిలో కూడా అక్కడ కొద్దిగా ఎక్కువగా మార్చేశారు. నీళ్ళల్లో ముంచి లేపగానే మారిపోద్దంట మతం. అట్లా చేస్తున్నారు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళే. నేను విమర్శిస్తానని చెప్పి నన్ను ఏమనుకోవద్దు. జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటుపోయి ఎటు వస్తుంది, ప్రపంచం ఎటుపోతుంది, ఒక మతం పెరిగినందువల్ల ఏం జరుగుతున్నది. హిందూ మతం ప్రపంచం అంతా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు ఆ పరిపాలన చేసేటప్పుడు. కనుక వాళ్ళు తురస్కులు రానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళు రానివ్వండి, వాళ్ళు వచ్చి మన ఆస్తి అంతా, మన బంగారం, మన డైమండ్స్ మొత్తం లూటీ చేసి తీసుకెళ్ళిపోయారు, బానిసలుగా చేశారు. 5,50,000 మందిని ప్రేమించేవాడని దేశం కోసం వాడిని చంపేసేశారు. జలియన్ వాలాబాగ్ టైపులో అట్లా ఒక్కొక్కటి చేసి ప్రతి యాజిటేషన్లో చంపేశారు, ఉరిశిక్షలు వేశారు. అయినా మనల్ని మెచ్చుకున్నారు. భారతీయులు చాలా గొప్పవాళ్ళు. 3,50,000 మంది చనిపోయారు స్వతంత్రం కోసం అని చెప్పని. స్వతంత్రం వచ్చింది దేనివల్ల అంటే గాంధీ గారి వల్ల కాదు, మేము ఇచ్చింది ఆయన సుభాష్ చంద్రబోస్ వాళ్ళని ఇచ్చామని చెప్పని వాళ్ళు చెప్పారన్నమాట. కనుక దాన్ని ఎలా చేయాలి, ఎలా స్మాష్ చేయాలి, ఎలా సర్వనాశనం చేయాలని అతను మైకేలనో లేకపోతే ఇంకెవరో వాళ్ళు సలహాలు ఇచ్చేసేసి మన బ్రాహ్మణత్వాన్ని దెబ్బతీసి అక్కడ కలకటాలో వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క ఆవులను చంపాలంటే ఎవరు రాకపోతుంటే పెద్ద జీతాలు ఇచ్చి అక్కడ ఆవుల్ని చంపటం స్టార్ట్ చేసి అక్కడ సర్వనాశనం చేయడానికి, భ్రష్టు పెట్టిస్తానికి ఆ నాయకులు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ క్యాస్ట్ను బట్టి, వాళ్ళ మతాచారాలను బట్టి వాళ్ళకి పైకి ఏమన్నా వాళ్ళు మేము హిందువులమే, మాకు గాయత్రి వచ్చు. మమతా బెనర్జీ కూడా మాకు దుర్గాదేవి పూజ చదివింది, గాయత్రి చదివింది. ఇవాళ వచ్చరికి ఊచకొత కోస్తూ స్త్రీలను రేప్ చేస్తూ మానభంగం చేస్తుంటే ఆ యొక్క స్త్రీ మానసికంగా ఎంత బాధపడుద్దో అంత బాధ ఆ రాజు అనుభవించాలి, ఆ మినిస్టర్లు అనుభవించాలి, ఆ జనం అనుభవించాలి. కురుక్షేత్రం ఉంది, 18 అశ్వం సైన్యం, ఒక్కడన్నా ఉండాలా? ఎవరు లేరు, స్మాష్ అయిపోయారు. ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడా? లేడు. అందువల్ల ఇప్పుడు ప్రతిదీ కూడా మనం చేసిన కర్మఫలం మనం అనుభవించడం అనేది ఉంది. అది మన హిందూ ధర్మంలో అతి ముఖ్యమైనటువంటిది. బ్రాహ్మిన్స్ కొద్ది గొప్ప ఉండి వాళ్ళు కొద్దిగా ఇలా పూజా విధానాలు, మంత్రాలు మడి ఆచారాలు చేస్తూ బతికిస్తూ వాళ్ళు కూడా గుర్తించారు. ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ బ్రాహ్మిన్స్ అనేటువంటి వాళ్ళ వల్ల మనం మార్చలేకపోతున్నాం ఈ భారతదేశాన్ని. వీళ్ళని లేపేసేటట్టయితే మనం మార్చగలమని చెప్పని వాళ్ళు కూడా చాలా హింస పెట్టారు అన్నమాట. అందువల్ల ఏ మతం గొప్పది అనేటువంటిది కాకుండా ఏ మతంలో మంచి ఉన్నది. కనుక నిర్మాణం జరగాలంటే ఎట్లా? మనం ఏదైనా చూస్తున్నాం, దానిలో నిర్మాణం జరగాలి. జనాన్ని పుట్టించడం నిర్మాణం కాదు కదా. జనాన్ని పుట్టించినటువంటి వాళ్ళు తన్నుకుంటే వాళ్ళు కరెక్ట్ కాదు కదా. రాష్ట్రాలను పుట్టించడం కరెక్ట్ కాదు కదా. కనుక అక్కడ దైవతత్వంతో ఉండి ఇప్పుడు పగలు కలిశారు, ఇప్పుడు భార్యాభర్తలు పగలు కలిశారు. మనకు చెప్పారు మంచోళ్ళు పుడతారండి, దేవతలు పుడతారండి అని. రాత్రిపూట కలిసేటట్టయితే రాక్షసులు పుడతారని చెప్పారు. కానీ మనం తెలుసుకొని ఎలా ఏంటి అనేది దానిలో ఇవాళ చాలా మార్పులు అనేటువంటిది వచ్చింది. కనుక మనకి భారతదేశం ప్రకారంగా ఇక్కడ విడాకులు అనేటువంటిది ఇలా వస్తున్నాయా? ప్రతి వాళ్ళు విడాకులు ఇచ్చేసేస్తున్నారు, ఒకళ్ళకి 4 ప్రేమిస్తున్నారు.
డబ్బు సంపాదించడానికి. ఒకప్పుడు స్త్రీ బయటికి రాలా, ఇవాళ బయటకు వచ్చి డబ్బు సంపాదిస్తున్నందువల్ల ఫ్రీడమ్ వచ్చేసేసి అక్కడ విడిపోతున్నారు. ఒకప్పుడు 11 సంవత్సరాల లోపల తాళిబొట్టు కట్టేసేవాళ్ళు, ఎందుకంటే తుష్కర్లు వచ్చేసేసి తాళిబొట్టు లేనటువంటి అమ్మాయిని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కనుక దాని మీద అక్కడ బాల్య వివాహాలు చేశారు. ఆ తర్వాత 16 సంవత్సరాల నుంచి మళ్ళీ 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు పెంచారు. అప్పుడు కూడా పర్లా. నా వివాహం ఉంది, నాకు 21వ సంవత్సరం అయింది. అప్పుడున్న పద్ధతిలో భార్య పిల్లలు వాతావరణాలు విషయాలు బాగానే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ లాంటి చోట 25 అయింది, బొంబాయి లాంటి చోట 30 అయింది, ఇంకా ఢిల్లీ లాంటి చోట 35 అయింది. కొన్నాళ్ళ పోతే 40 ఏళ్ళు అయినా కూడా పిల్లనివ్వట్లేదు. అసలు వాళ్ళని అడుగుతుంటే నాకు సంబంధం లేదు మనకి సబ్జెక్టుకి. వాళ్ళేంటి, అమ్మకి నీకు నాకు వంట చేస్తా, అమ్మకి నాకు నేను వంట చేయను, మీరు వంట వాళ్ళని పెట్టుకోండి అని చెప్తున్నారు. అదేంటి, ఒక కుటుంబంలో వంట చేసేటప్పుడు చూడాలి కదా మనకి. అంటే నేను చెప్తే అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. అందువల్ల మనకేంటంటే ఇది విశ్వావసనామ సంవత్సరంలో కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. వర్షాలు రావటం అనేది తక్కువగా ఉంది. వర్షం లేనటువంటి పంటలు అంటే ఆ పత్తి అంటే అవి నాకు పంటల గురించి కొంతే తెలుసు. ఆ మిరపలకి అయితే వర్షాలు ఎక్కువ కావాలని అంటుంటారు. అది ఎర్ర నేల నల్ల నేల, కొద్దిగా ఎర్ర నేల సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా మంచి టైంలో శుభకాలం అందు చేసిన సుఫలం ఇచ్చును. కొద్దిగా విత్తనం నాటేటప్పుడు కొద్దిగా మంచి టైంలో నాటి కొద్దిగా మంచి మనసుతో బాగా పండించాలని. ఎందుకంటే రైతు పండించకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? మొన్న చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరం కరువు వస్తుందని చెప్తున్నారు. టీవీలు కొనబాకండి అని చెప్తున్నారు మేధావులు, అన్ని దేశాల వాళ్ళు. ఫ్రిడ్జ్లు కొనబాకండి, ఫోన్లు కొనబాకండి, డబ్బులు ఉంచుకోండి, కొద్ది ఉపయోగం. ఒక్క రోజులో చూడండి, పాపం ట్రంప్ వచ్చిన తర్వాత 22 లక్షలు సుమారుగా అక్కడ ఆవిరైపోయినాయి అనమాట, 1 డేలో అనమాట. కనుక డబ్బులన్నీ కూడా అంతకుముందు పరిపాలనలో, ఆంధ్రప్రదేశ్ రాజు పరిపాలనలో డబ్బులన్నీ కట్టకట్టుకొని మొత్తం తీసుకెళ్తే ఇవాళ వాడుకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరైనా అప్పడిగినా కూడా డబ్బులు లేవండి అని చెప్తున్నారు అనమాట. కనుక గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. ఆ డబ్బులు తీసుకెళ్ళటంతో కంటైనర్లు ఏమైనా పట్టుకున్నారా? లేదు. ఆ గంజా ఇదే నాకు సంబంధం లేదు. ఏదైనా చేస్తుంటే వాళ్ళని ఏమైనా ఆపారా? లేదా ఏదైనా ఒక డాక్టర్ని రోడ్డు మీద చేతులు కట్టేసి మర్డర్ చేస్తుంటే ఏమైనా చేస్తున్నారా? అదేమంటే మేము వస్తాం అని చెప్పి అంటారు. ఎట్లా వస్తారు? ఇప్పుడు మనం ఏంటి చూస్తున్నాం, ఎట్లా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ కొన్ని క్యాస్టులని బాయ్కాట్ చేయాలి, వాళ్ళ వల్ల మనకు సమస్య ఉందని చెప్పి ఆలోచిస్తున్నారు. కనుక మనకు హిందువుల్ని బాయ్కాట్ చేయాలని ఎవరు అంటల్లా. హిందువులు రండి, మీ వల్ల లాభం ఉంది, వెస్ట్ జర్మనీ ఆహ్వానిస్తుంది, మీరు మేధావులు, మీరు బాగా చేస్తారు పనులు అని చెప్పి అందరూ చెప్తున్నారు అనమాట. మిగిలిన వాళ్ళంటే ఎందుకు అలా చేస్తున్నారు? అందువల్ల మన యాక్షన్, మనోవాక్కు కర్మ, మనస్సు బాగుండి, మాట్లాడటం బాగుండి, మనం చేసే పనులు బాగుంటే అంతా మంచి జరుగుద్ది అనమాట. అందువలన ఇక్కడ మనకి పోయిన సంవత్సరం వచ్చేసరికి అక్కడ పంచమి, బహుళ పంచమి అనేది ఆషాఢ మాసంలోది గురువారం వచ్చింది కాబట్టి కొంతమేర ఐశ్వర్యం ఉంటాయి, సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మటుకు మంగళవారం వచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరం కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటుందని చెప్పారు. అంటే ఎంత మేధావులు ఈ సంవత్సరం ఎప్పుడుదో చెప్పారు చూడండి. అట్లాగే ఆ యొక్క డిసెంబర్ మాసంలో ఆ 18వ తారీఖు నుంచి వచ్చేటటువంటి 12 రోజుల్లో 12 కార్తీలకు డివైడ్ చేసి అక్కడ తుప్పలు పడితే, అంటే అక్కడ ఏ దేశంలో అంటే ఏ భాగంలో తుప్పలు పడితే అక్కడ వర్షం వస్తుంది, అక్కడ వర్షం వస్తే తుఫాన్ వస్తుంది, అక్కడ చల్లగా ఉండేటట్టయితే చిన్న చిన్న చినుకులు పడవచ్చు. ఇట్లంతా శాస్త్రం చెప్పారనమాట. నేనేంటంటే 18 మంది ఋషీశ్వరులు మన గురువుగారు గురువుగారు పుల్లేగలతో కృష్ణ గారు కేరళ గ్రంథాలు నాకు ఇచ్చారు కాబట్టి ఆ సబ్జెక్ట్ నాకు ఉంది కాబట్టి నేను కొద్దిగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది 5 పైసలే, చాలా ఉంది చెప్పాల్సినటువంటిది. విశ్వావసనామ సంవత్సరం గురించి చెప్పాల్సింది మనకేంటంటే ఇప్పటికే 43 నిమిషాలు అయిందనమాట వీడియో. అందువలన సబ్జెక్టు విశ్వాస గురించి ఆలోచించండి. ఏదైనా కొద్దిగా తేడాగా నేను మాట్లాడేటైతే క్యాస్ట్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కోపాలు వస్తుంటాయి, కొద్దిగా మతాల వాళ్ళకి కొద్దిగా కోపాలు వస్తుంటాయి. వాట్ అర్థం చేసుకొని మనం ఏం మార్చాలి అనేటువంటిది చూసుకోవాలి తప్పితే ఎవరో పూర్వీకులు చెప్పారు దాన్ని చేస్తామని కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఉన్నాం భారతదేశంలో, మనం ఏం మార్చాం? బాల్య వివాహాలు తప్పని చెప్పి మనం మార్చేసేసాం. సతీ సహగమనం తప్పని మనం మార్చేసేసాం. విధవా స్త్రీ వివాహం మంచిది అని చెప్పిన ఉద్దేశంతో, వాళ్ళు బాధపడుతున్నారన్న ఉద్దేశంతో దాన్ని అమెండ్మెంట్ చేసుకున్నాం. కనుక ఐపీసీ ఎలా అమెండ్మెంట్ చేసుకుంటుందో సుప్రీంకోర్టు ఆ యొక్క రూలింగ్ ప్రకారంగా
మనకి మనుధర్మ శాస్త్రంలో చెప్పినటువంటి ఏదైనా తేడా ఉన్నా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పని ఒకప్పుడు శ్రీశైలంలో ఒక 1000 గొడ్లు అంటే ఎద్దుల్ని చంపేసేవాళ్ళు అనమాట. ఇవాళ చంపట్లా. ఎందుకని తెలుసుకున్నాం మనం. ఇక్కడ జీవహింస అహింస మంచిది, జీవహింస మంచిది అని తెలుసుకున్నాం, మార్చుకున్నాం. అట్లాగే మనకి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ మతం వాళ్ళు కూడా ఏమి లోపాలు ఉన్నాయి, ఏమేమిటి ఉన్నాయి, వాళ్ళకి అక్కడ ఏముంది, మంచి నిర్మాణం జరగాలంటే ఎట్లా, ప్రపంచం అంతా సుభిక్షితంగా ఉండాలంటే ఎట్లా, మనం అందరం అన్యోన్యంగా ఉండాలంటే ఎట్లా, ఒక కుటుంబంలాగా ప్రపంచం అంతా కుటుంబంలాగా ఉండాలంటే ఎట్లా అనేటువంటిది చూడాలి. ఇక్కడ మనకి అన్నీ చెప్పారు, వర్షాలతో సహా ఎండతో సహా ఎట్లా ఉంటాయనేది. పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్లో భయంకరంగా వర్షాలు పడ్డాయి. మొత్తం మిరపకాయలన్నీ తడిసిపోయినాయి, పత్తి తడిసిపోయింది, ఎండిపోయింది, దెబ్బతిన్నారు. నన్ను అడిగారు, అయ్యా తేడా ఉంది, కొద్దిగా బాగా ఆలస్యంగా వేయండి అయ్యా పంట అని చెప్పా. 1 నెల తర్వాత వేసారన్నమాట. ఇది పత్తి మిరపకాయలు వేసారు. వాళ్ళకి కొద్దిగా పర్లేదండి, కొద్దిగా మాకు నష్టం లేకుండా ఇది వచ్చిందన్నారు. అందువల్ల ఇక్కడ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏదో అర్థం కాదు, ఎందుకంటే అది రహస్యం, అది అనంతం. ఎంత మేర తెలియాలో అంత మేర తెలుస్తాడు అన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నాం, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను, ప్రపంచం చీకటి అంటే ఎట్లా, ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఒక కాకి గుడ్డు లోపల ఉంటుంది, ఇదే నా మతం కనుక ఇది చీకటి, కనుక ప్రపంచం అంతా చీకటి అని నిర్ణయించుకుంటుంది. అప్పుడు ఆ తర్వాత ఇది గుడ్డి పగలంగానే నేను అనుకుంది కాదే, కొద్దిగా లైటింగ్ వచ్చింది ఇది కనుక లైటింగ్ ఉంది ప్రపంచంలో అని చెప్పి నమ్ముద్ది. ఆ తర్వాత ఆ గుడ్డులోంచి బాగా బయటకు వచ్చినాక ఆ పుల్లలు ఉంటాయి అన్నమాట. తల్లి ఏర్పాటు చేస్తుంది గుడి, ఆ పుల్లలు ఉంటుంది. పుల్లలను చూసి నేను అనుకుంది కాదు, ఏదో పుల్లలు ఉన్నాయి, ఎండిపోయిన పుల్లలు కనపడుతున్నాయి అనుకుంటుంది. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఆ పుల్లలోంచి తలకాయ బయట పెడుతుంది. బయట పెట్టంగానే అక్కడ ఆకుపచ్చ ఆకులు, ఆ కొమ్మలు అవి కనపడంగానే నేను అనుకుంది కాదే, ప్రపంచం ఆకుపచ్చగా ఉంది, కొమ్మలతో ఉంది, ఊగుతుంది గాలికి అని చెప్పి అనుకుంటుంది. మెల్లిగా ఏదో ఊరున చిట్టారి కొమ్మకి వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమి ఆ యొక్క స్మోక్ గ్రీన్ లేకపోతే బ్లూ కలర్లోనే ఉంటుంది. ఆ భూమి ఆకాశం, భూమి ఏమన్నా అక్కడ కనపడుతూ ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయో తెలియదు. అది చూస్తుంది అనమాట, ఎక్కడ కలుస్తున్నాయా లేదా ఆ భూమి ఆకాశం. ఇది నాకు అర్థం కాదు, ఈ ప్రపంచం చాలా గొప్పది అనుకుంటుంది. అట్లాగే ఏ మతం అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, ఏ తెలివితేటలైనా సరే, ప్రపంచం ఉన్నంతసేపు పిహెచ్డి ఉంటుంది. ప్రపంచం ఉన్నంతసేపు మనం నాలెడ్జ్ తెలుసుకోవటాలు అనేది ఉంటుంది. మనకి ఎన్నో కోణాల్లో మనకి ఎటువంటి గొప్ప గొప్ప శాస్త్రాలు అనేటటువంటిది 24 కళలు అనమాట. అవన్నీ తక్షశిల అవన్నీ మొత్తం తగలబెట్టేసేసారనమాట. కారణం ఎవరు తగలబెట్టారు మనకు అనవసరం. తగలబెట్టేసినందువల్ల చాలా మంచి శాస్త్రాన్ని కోల్పోయాం. శాస్త్రం మనకేంటంటే, శాస్త్రం మనకుంటే మనకి అభివృద్ధి చెందుతాం, కానీ సైన్స్ ఉంటే అభివృద్ధి చెందుతాం. కానీ ఇలా చంద్రమండలం మీదకి వెళ్ళాం, సైన్స్ వల్ల అభివృద్ధి చెందుతాం. నేను ఇక్కడ గుంటూరులోనే ఉంటాను అని చెప్పని లేకపోతే పలానా చోటే ఉంటాను నేనని చెప్పని అంటే కాదు కదా. ప్రపంచం అంతా నిర్మాణం జరగాలి, అందరం కలిపి ఒక కుటుంబంగా ఉండాలి. ఎలా ఉంటే బాగుంటుంది, మేధావులు కూర్చోవాలి, అక్కడ ఆలోచించాలి. ఎవరి స్వార్థానికి వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని రకాలటువంటి వాళ్ళ తత్వాల వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక విమానాలు అమ్ముకోవాలి, ఒక బాంబింగ్లు అమ్ముకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలని కోరుకుంటారు. కానీ దానివల్ల ఏం జరుగుద్ది, అక్కడ తేడా జరుగుద్ది. చూడండి, మనకి భోపాల్లో ఒక గ్యాస్ దొరకడం జరగనే ఏం జరిగిందో, అక్కడ ఒక ఆగస్టు 6వ తారీఖున అక్కడ హీరోషిమా నాగసాకిమా బాంబు వేసిన తర్వాత ఏం జరిగింది, మొత్తం అంతా అడవిలాగా అయిపోయింది. ఇవాళ మళ్ళీ పికప్ అయింది. ఎందుకు పికప్ అయింది, వాళ్ళందరూ కొన్ని రూల్స్ తీసుకున్నారు, రెగ్యులేషన్స్ పెట్టుకుని కష్టపడాలనుకున్నారు, చేశారు. అట్లాగే ప్రపంచ దేశాల్లో అన్ని మతాలు కూడా డెవలప్ అవ్వాలి. మన మతంలో ఉండేటటువంటి ఎలా అయితే మారుస్తున్నారో మిగిలిన మతాల వాళ్ళు, మనం కూడా మార్చుకోవాలనుకోవాలి. కానీ ప్రపంచం అంతా మనమే రూల్ చేసుకునేటట్టయితే ఏమవుద్ది, అందరం తన్నుకొని ఆ రూల్స్ ప్రకారంగా కరెక్ట్ కాపోయేటట్టయితే ఎవరో ఉండరు. మళ్ళీ ఇక్కడ యుగాంతం మేషరాశిలో నుంచి మీనరాశిలోనికి రెప్పపాటు కాలంలో కరెక్ట్ చెప్పాలంటే 36 తామరాకుల్ని పెట్టమన్నారు. ఒక ముళ్ళు పెట్టి పొడుగాటి ముళ్ళుతో గుచ్చమన్నారు. 36 తామరాకుల్ని ఒక ముళ్ళుతో గుచ్చితే ఎంత టైం పట్టుద్దో అంత టైంలో 7 గ్రహాలు మీనరాశిలోంచి మేషరాశిలోకి వస్తే అప్పుడు యుగం ప్రారంభం.
ఉగాది యుగ యుగ ప్రారంభం స్టార్ట్ అవుద్ది, యుగాంతం అయిపోద్ది అని చెప్పారనమాట. ఎన్నో చెప్పారు శాస్త్రంలో. అందువల్ల ఇక్కడ ఏంటంటే మనకి నా శాస్త్రం గొప్పది, నీ శాస్త్రం గొప్పది నేను అన్నాం. నీ దానిలో మంచి కొంత ఉంటే నేను కూడా తీసుకుంటా. నా దానిలో మంచి ఉన్నప్పుడు నువ్వు కూడా ఆలోచించు, పరిశీలించు. ఏం జరుగుతుంది? ఇప్పుడు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు ఆ 17వ తారీఖు పెళ్లి చేసుకుని ఏప్రిల్లో ఆమె గుండెలు అవిల్చిపోయేలాగా ఆమె బాధపడుతుంటే ఆ బాధ శాపమై తగులుద్ది చంపిన వాళ్ళకి. నువ్వేం చెప్పారు శాస్త్రంలో? నీవు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించడం తప్పదు. కనుక వ్యతిరేకం చెప్పినట్టు మర్డర్ చేయడం కాదు కదా. అది వ్యతిరేకం ఏం చెప్పాడు వాడు, ఇది కరెక్టా కాదు ఆలోచించాలి కదా. నా మతం రూల్ ఇది అంటే అట్లాగే ఆ మతంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ మార్చాలి కదా. కనుక ఇక్కడ నేను రేప్ చేస్తాను, నా మతం రేప్ చేయమని చెప్పింది, నా మతం చంపమని చెప్పింది, నేను చంపుతానని ఓపెన్ మాట్లాడుతున్నాను, నేను వింటున్నా. ఇక్కడ 2025 సంవత్సరంలో ఇంత డెవలప్ అయ్యి మనకి ఇంత బుర్రలు పెరిగి ఇంత నాలెడ్జ్ పెరిగి చంద్రమండలం మీదకి వెళ్తూ మళ్ళీ మనకి కుజగ్రహం మీద కూడా వెళ్తామని ప్రయత్నం చేస్తూ ఇంత డెవలప్ అయినటువంటి వాళ్ళు ఏదో పాత పద్ధతులు పట్టుకొని మనకు వాతావరణాల్లో పక్కన వాళ్ళని చంపేసేయాలని చెప్పానంటే ఎట్లా? రేపొద్దున అన్నదమ్ములు చంపుకుంటారు, అత్తమాలు చంపుకుంటారు, ఆస్తుల గురించి చంపుకుంటారు, ఆల్రెడీ జరుగుతున్నాయి. అందువల్ల ఇది ఉపయోగపడుద్ది అనేటువంటి ఉద్దేశంతో, ఈ సంవత్సరం ఎలా ఉందనేటువంటి ఉద్దేశంతో ఏమేం పంటలు వేసుకోవాలి, వాటర్ తక్కువగా ఉన్నటువంటి పంటలు వేసుకోవాలి, ఎట్లా ఉంది ఏమిటి, ఏంటంటే పంటలు వేసుకునేటప్పుడు ఏంటంటే శుభగ్రహం లగ్నంలో ఉంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పని. పుష్యమి నక్షత్రంలో ఏ పంట వేసినా జయం, మూల నక్షత్రంలో ఏ పంట వేసినా జయం, మృగశిర నక్షత్రంలో పంట వేస్తే అంట ఆ మృగాలు ఆ పురుగులు చక్కగా పంట తేలిపోతాయంట, కందులు కానీ ఏదైనా వాతావరణాలు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పటానికి ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఇది పద్ధతిగా ఉండే వాళ్ళకి మాకు అంటుంటారు, మనకి ఒక ఆయన చెప్పాడు, నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నా భక్తులకి ఏమి జరగదు, భగవంతుడు చెప్పాడు నా భక్తులకి ఏం జరగదు అని చెప్పాను. అదే బ్రహ్మంగారు కూడా ఇది చెప్పారు అంటుంటారు అనమాట. కనుక అసలు నమ్మకమే లేదు, ఇక్కడ సంకల్పమే లేదు, తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, వాళ్ళని తన్నాలి, వాళ్ళు మర్డర్ చేయాలి, తల్లిదండ్రులు ఖైదు చేసేసి ఈయన రాజ్యం ఎక్కాలి, ఆడవాళ్ళందరినీ ఏమన్నా చిత్రవద చేయాలి. అక్కడ బ్రిటిష్ హయాంలో కూడా అక్కడ బోసు గురించి చెప్పిందని చెప్పి నా ఛాతి కోసేసేసారు. ఏంది అసలు ఆ పద్ధతులు ఏంది, ఆ వాతావరణాలు ఏంటి, ఎట్లా న్యాయం జరుగుద్ది? అందువల్ల మీరు చక్కగా పంటలు పండాలంటే ఫస్ట్ విశ్వాసనామ సంవత్సరంలో విశ్వాసం ఉండాలంట, నమ్మకం ఉండాలంట. ఇప్పుడు స్టార్టింగ్ సూర్యుడు మనకి మేషంలో రాగానే ఏదైతే చెప్పారో ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ కౌలవకరణంలో ఇక్కడ వర్షం తక్కువగా ఉంటుంది, ఆపదలు ఉంటాయి, ఇక్కడ ధరలు పెరుగుతాయి, ఇక్కడ కొద్దిగా యుద్ధ భయాలు అనేటువంటిది వస్తుంది, రోగాలు వస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ జాగ్రత్తగా మనం ఉండి ఎక్సర్సైజ్ చేసుకొని, ప్రతిదానికి రెమెడీ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకొని నిద్ర పెందలాడిపోతూ ఆహార నియమాలు పాటించేటట్టే మనం 4 కాలాలు ఎక్కువ కాలం బతకడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. అందువల్ల అన్ని కోణాలు తెలుసుకొని అంతా మంచిగా జరగాలి, ప్రపంచం అంతా సుభిక్షితంగా ఉండాలి, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి, అన్ని మతాలని ప్రేమించాలి. అట్లని మనం తలకాయ కోస్తుంటే వాళ్ళని ప్రేమించమని నేనేం చెప్పటల్లా. కనుక ముందు వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేయండి, కూర్చోబెట్టి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉందండి నాకు చిన్న బాధ, ఒక 28 మందిని చంపేసేసారు, అందులో ఒక ముస్లిం కూడా పాపం చంపాడు, ఒక క్రిస్టియన్ కూడా చంపేశారు. అప్పుడు ఏం చేయాలి రాజు? అక్కడ వచ్చేసేసి మోడీ గారికి మాట్లాడి, లేకపోతే ఎవరైతే ముఖ్యులు ఉన్నారో మాట్లాడి, సార్ ఇది పొరపాటు జరిగింది, ఇక్కడ మనకి మీరేం ఉద్రేకపడద్దు, మేము కొద్దిగా కంట్రోల్లో పెడతామండి మాకు అని చెప్పని మాట్లాడితే ఉపశమనంతో వాళ్ళు ఆలోచిస్తారు. మిగిలినటువంటి దేశాలతో అడుగుతారు, ఏమండి పాకిస్తాన్ నుంచి ఇట్లా వచ్చిందండి మెసేజ్. అంతేగాని ట్యాంకులు తీసుకొచ్చి వరుసగా బాట దగ్గర పెట్టేసేసి, విమానాలు తీసుకొచ్చి బాట దగ్గర పెట్టేసేసి నీళ్లు ఆపేసేటట్టు మేము చంపేస్తాం. ఎందుకు ఆపుతారు నీళ్లు? ఇన్నాళ్ళ నుంచి లేనిది చాలా సంవత్సరాల నుంచి 1940 ముందు నుంచి నీళ్లు బ్రహ్మాండంగా ఉండి అగ్రిమెంట్ జరిగినటువంటి ఎందుకు ఆపుతారు? కోపతాపాలు వచ్చినప్పుడు తేడాలు చాలా ఉంటాయి కాబట్టి కోపతాపాలు రాకుండా ఏం చేయాలి మనం ఆలోచించాలి. కానీ చంపితే కోపాలు రావా? మర్డర్ చేస్తే కోపాలు రావా? గుడ్డలిప్పి చూసి ఇక్కడ సుంతి ఉన్నది ఇతను ముస్లిం కాదని చంపితే కోపాలు రావా? అందువల్ల ఫస్ట్ ఎదుటివాడిని ప్రేమించు, పక్కవాడిని ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, భార్యని ప్రేమించు, అన్నదమ్ముల్ని ప్రేమించు.
ఇక్కడ ఏంటంటే మనకి కొందరు తల్లిదండ్రులు కూడా ఖైదు చేసేసి మనకి రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు పూర్వం. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకూడదు కదా అట్లా. కనుక అట్లా ఏదైనా సరే మొత్తం మీద మనకి విశ్వాసం పెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి. మనకు మంచి జరగాలనుకునేటట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫండనం ప్రకారంగా మంచి జరుగుద్ది. ఇక 12 రాశులు కూడా ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది చెప్తాను. అంతా శుభమే జరగాలి. మంగళం మాత్ శుభం భూయాత్.